ఖమ్మం పట్టణ ప్రజలకు కొన్ని వారాల క్రితం మీరు ఈ సాక్ష్యం వినుండి ఉంటారు. హైలైట్ వీడియోలో కూడా కొన్ని వారాల క్రితం ఎక్కడో చూశాను. మనం ఒకసారి మనకి ఇలాగ సర్వీస్ అవుతున్నప్పుడు పాస్టర్ అర్పిత ఇక్కడ నుంచొని ప్రార్థన చేస్తున్నారు. ఆన్లైన్ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అటువంటి సమయంలో నేను ఇంకొక ఫ్యూ మినిట్స్లో నేను వచ్చి ప్రసంగం చేయాలి. ఆ సమయంలో నేను ఆన్లైన్ చూసేటప్పటికి ఒకళ్ళు ఆన్లైన్ పెట్టారనమాట. నేను ఇలా క్యాన్సర్ పేషెంట్ని, లేకపోతే నాకు క్యాన్సర్ ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి అని. నేను కొన్ని నిమిషాల తర్వాత పైకి వచ్చిన తర్వాత నేను అన్నాను, నేను ఇందాకే ఎవరో చూశాను, నేను క్యాన్సర్ పేషెంట్, లేకపోతే నాకు క్యాన్సర్ ఉంది అని రాశారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు క్రైస్తవులు కాబట్టి అసలు నీకు క్యాన్సరే లేదు అని నేను చెప్పాను అనమాట. ఒక దినమునంటే నాకు జూలై 5th నేను హాస్పిటల్లో పడిపోయాను. అది నాకు సూచర్స్ దగ్గర చాలా నొప్పిగా ఉండేటట్టు లేవలేని స్థితిలో ఉంటే నేను ఒకసారి మెసేజ్ ఆన్ చేసుకొని వింటుంటే బ్రదర్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో నేను అనుకోకుండా నేను ఒక మెసేజ్ పెట్టాను, అంటే నేను క్యాన్సర్ పేషెంట్ను. ఆ విషయాన్ని లైవ్లో బ్రదర్ గారు దాన్ని నా మెసేజ్ని చూసి ఆ మెసేజ్ మీద నాకు చెప్పారు, నీకు క్యాన్సరే లేదని చెప్పారు అన్నట్టు. పాస్టర్ డాక్టర్స్ అంటున్నారు నా శరీరంలో క్యాన్సర్ ఉంది అని. డాక్టర్స్ అంటున్నారు, అలా చెప్పు, పర్వాలేదు. వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. నువ్వు అనొద్దు, నీ నోటి నుంచి నువ్వు అనొద్దు. నేను క్యాన్సర్ పేషెంట్ని కాదు, నీకు అసలు క్యాన్సరే లేదు. అప్పుడు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను అన్నట్టు. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఎంత మానసికంగా కృంగిపోతుందో అది నేను నిజంగా అనుభవించాను. ఆ దైవజన్ ద్వారా నేను ఆ మాటలు విన్నప్పుడు కూడా చాలా సంతోషించాను. తర్వాత ఆమె సాక్ష్యం చెప్పింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి చెకప్ చేసుకున్నారు. కంప్లీట్ ఎటువంటి క్యాన్సరే వాళ్ళ శరీరంలో లేదు అని సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవునికి చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. సో కానీ గమనించండి, నేను ఎందుకు చెప్పాను అది? ఆమెను ఏదో సంతోషపెట్టడానికి చెప్పానా? కాదు. చూడండి, ఇప్పుడు నీ జీవితంలో నీకు క్యాన్సర్ ఉంది అనేది నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నీకు నొప్పి ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నావు? నీకు షుగర్ పేషెంట్వి అని ఎలా చెప్పగలుగుతున్నావు? నీ పిల్లలు ఆటిస్టిక్ పిల్లలు అని ఎలా చెప్పగలుగుతున్నావు? నీ లంగ్స్, నీ కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు, నీ లివర్ సరిగ్గా పనిచేయట్లేదు అని ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే పాస్టర్ గారు వాళ్ళు స్కాన్ చేశారండి, బ్లడ్ టెస్టులు తీసుకున్నారు. సో నువ్వేమంటున్నావు? ఆఖరికి డాక్టర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారండి. అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్తున్నానండి. నువ్వు ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నావు. నేను చెప్పేదేంటి? రెవల్యూషన్ బట్టి నేను చెప్తున్నాను. ప్రత్యక్ష జ్ఞానము బట్టి నేను చెప్తున్నాను అన్నమాట. మొన్న ఒక దైవజనుడి ఒక సాక్ష్యం విన్నాను. ఆ దైవజనుడు ఉన్న ప్రాంతంలో అంట ఎవరు కూడా పరిచర్యలోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే మొదలుపెట్టినప్పుడు ఎంత గట్టిగా మొదలుపెట్టినా, శక్తివంతమైనటువంటి పరిచర్య మొదలుపెట్టినా వాళ్ళు ఎవరు కూడా సరి అయిన విధానంలో వాళ్ళ పరిచర్యలు ముగింపుకి వచ్చేది కాదంటే. దే వుడ్ నాట్ ఫినిష్ ప్రాపర్లీ ఇన్ దేర్ లైఫ్. సో చాలామంది, అనేక మంది వాళ్ళు 50-60 టచ్ అవ్వకముందరే అనేక మంది చనిపోతూ ఉండేవారంట ఆ ప్రాంతంలో. సో ఈ దైవజనుడు ఆయన ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక రోజు అన్నాడంట, తండ్రి నా కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నేను అంత మంచిగానే అవుతుంది, కానీ నేను ఎక్కడైతే పరిచర్య చేస్తున్నానో ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాగా ఈ వయసు వచ్చేటప్పటికి చనిపోతుంటారు. సో నా జీవితంలో అలాగ జరగకూడదు అని నేను ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాను అని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మీయ తండ్రి అన్నాడంట, నువ్వు పరిచర్య అక్కడ చేస్తున్నావు కానీ నువ్వు అక్కడి నుంచి రాలేదు అన్నాడంట. నువ్వు అక్కడి నుంచి, అదేంటి, నేను అక్కడే పుట్టాను కదా, అక్కడే పెరిగాను కదా, అక్కడే పరిచర్య చేస్తున్నాను కదా, అక్కడి నుంచి రాలేదు అంటాడేంటి? ఆయన అంటున్నది ఏంటి? నువ్వు అక్కడ పుట్టావు, నువ్వు పుట్టినంత మాత్రాన నువ్వు అక్కడి నుంచి కాదు. ఇప్పుడు నువ్వు నూతన సృష్టివి, నువ్వు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తివే కాదు. హల్లెలూయా. నువ్వు పరలోకము నుంచి వచ్చావు. నువ్వు, నీ తల్లి తండ్రులు నీకు జన్మనిచ్చినా కూడా శరీరములో నీకు వాళ్ళు జీవమునిచ్చారు, కానీ ఆత్మ అక్కడి నుంచి రాలేదు. ఎప్పుడైతే నువ్వు అది నమ్మగలుగుతావో, ఎప్పుడైతే అది నీకు ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది, when that becomes revelation knowledge to you, అప్పుడు క్యాన్సర్ ఎలాగ జీవించగలదు? నీ శరీరంలో, ఇఫ్ ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్, నీ జీవితము, నీ శరీరం అన్నీ కూడా దేవుని అయితే క్యాన్సర్ ఎలా జీవించగలుగుతుంది? షుగర్ ప్రాబ్లం ఎలాగుండగలుగుతుంది? కానీ ఎప్పుడు నమ్మాలి, ఎప్పుడు అటువంటి పరిస్థితికి వస్తావు? ఎప్పుడైతే ఈ వాక్యము కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, ప్రత్యక్ష జ్ఞానముగా ఎప్పుడైతే మార్చబడుతుందో.
హల్లెలూయా. ప్రత్యక్ష జ్ఞానముగా ఎప్పుడైతే మార్చబడుతుందో అప్పుడు దాని నుంచి రావాల్సిన వెలుగులో నువ్వు జీవించడము మొదలు పెడతావు అనమాట. చూడండి, గో టు 1 John chapter 4 and verse 4. తెలుగులో చదువుతాం. ఇక్కడ 1 యోహాను 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ ఒక్కసారి చదువుదాం. చూడండి, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రతి క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్నాడు. మీరు దేవుని సంబంధులు అంటున్నాడు. పక్కన ఉన్న వాళ్ళతో అనండి, మీరు దేవుని సంబంధులు. పక్కన ఉన్న వేరే వాళ్ళతో కూడా అనండి, మీరు దేవుని సంబంధులు. సో యు ఆర్ ఆఫ్ గాడ్. దేవుని సంబంధులు. కంటిన్యూ. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. కనుక జయిస్తారు అనట్లేదు, మీరు జయించి ఉన్నారు. నాకు ఇప్పుడు చెప్పండి, మీరు జయించి ఉన్నారు. ఎప్పుడు జయించారు? క్యాన్సర్ వచ్చినప్పుడు కాదు. ఎప్పుడు జయించారు? ఏదో ఇంటర్వ్యూ ఫెయిల్ అయినప్పుడు కాదు. ఎప్పుడు జయించారు? ఎవరో మిమ్మల్ని రిజెక్ట్ చేసిన తర్వాత కాదు. మీరు వాళ్ళు రిజెక్ట్ చేయకముందర, మీరుకి బ్లడ్ టెస్ట్ అవ్వకముందర, మీకు ఆ స్కాన్స్ అవ్వకముందర, ఆ క్యాన్సర్ నీ శరీరంలోకి రాకముందరే మీరు జయించారు. హల్లెలూయా. కానీ అది నీకు ప్రత్యక్ష జ్ఞానం అవ్వాలి. ఎలా జయించాను పాస్టర్ గారు? క్రీస్తులో ఉన్నందుకు. ఎవరి సంబంధులు? మళ్ళీ చదవండి ఆ వచనము. మీరు దేవుని సంబంధులు. మీరు ఎవరి సంబంధులు? మీరు దేవుని సంబంధులు. హల్లెలూయా. దేవుని సంబంధులు. ముందుకి అడుగులు ఎలాగ వేయలేను అనుకుంటున్నావు అంటే, పాస్టర్ గారు లాస్ట్ ఇయర్ కూడా నేను ప్రయత్నం చేశానండి. ఉద్యోగం ప్రయత్నం చేశాను, వీసా కోసం ప్రయత్నం చేశాను, వివాహం కోసం ప్రయత్నం చేశాను, స్వస్థత కొరకు ప్రయత్నం చేశాను, ట్రీట్మెంట్ కోసం వెళ్ళానండి. ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాను, నా పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళాను, ఈ థెరపీకి తీసుకెళ్ళాను, ఆ థెరపీకి తీసుకెళ్ళాను. ఏం జరగలేదు. ఇంకా మళ్ళీ ఏం చేసినా కదిలేటట్టు లేదండి. ఏం చేసినా నా జీవితం మాత్రం మార్చబడేటట్టు లేదు, నా స్టోరీ మార్చబడేటట్టు లేదు. నువ్వు ఏది చేసినా గుర్తుపెట్టుకో, ఇన్ఫర్మేషన్తో చేయడం ఒకటి, ప్రత్యక్ష జ్ఞానముతో చేయడం వేరు. ప్రత్యక్ష జ్ఞానంతో చేయడం. పేతురు రాత్రి అంతా కష్టపడ్డాడంట. దేనిలో కష్టపడ్డాడు? చేపలు పట్టడంలో. అంటే ఆయన వ్యాపారంలో కష్టపడ్డాడు, ఆయనకి తెలిసిన దానిలో కష్టపడ్డాడు. కొత్త విషయం కాదు. ఆయన జీవితకాలం ఏం చేస్తున్నాడు? చేపలు పడుతున్నాడు. సో ఏదో కొత్తది కాదు. కానీ చేపలు ఎలా పట్టేవాడు? ఆయన నేర్చుకున్న దాన్ని బట్టి. ఎవరి నుంచి నేర్చుకున్నాడు? ఇంకొక మానవుడి నుంచి నేర్చుకున్న టెక్నిక్స్ అన్నీ వాడాడు. బిజినెస్ అంటే ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా అడ్వర్టైజ్ చేయాలి, అవన్నీ నేర్చుకున్నాడు. దాన్ని బట్టి రాత్రి అంతా కష్టపడ్డాడంట. రాత్రి అంతా కష్టపడ్డాడు. ఎంత పట్టాడంటే రాత్రి అంతా కష్టపడి ఏమీ పట్టలేదంట. అప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమన్నాడు? వల వెయ్యొద్దు అనలేదు. రాత్రి అంతా ఏం చేశాడు? వల వేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఏమంటాడు? మళ్ళీ వాళ్ళు వేయమంటాడు. కానీ ఈసారి వేసినప్పుడు ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం. ఇక్కడ ఈసారి వలేసినప్పుడు క్యాస్ట్ యువర్ నెట్ ఆన్ ది అదర్ సైడ్, వేరే సైడ్ వలై అంటాడు. ఇంకొక వైపు వల వేయమంటాడు. ఏంటి? ఇంకొక వైపు వల వేయమంటున్నాడు. ఇంకొక వైపు వల వేయొద్దు అనలేదు. నేను కొత్త వలని తీసుకొస్తాను. ఇంకొకసారి 10 కట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఏమన్నాడు? నేను కొత్త గెలం ఇస్తాను అన్నాడా? లేదు. నా గెలాన్ని ఇస్తాను, నా ఏంటి నెట్ అంటే వల నా వల ఇస్తా అన్నాడా? లేదు. నువ్వు వాడే వాళ్ళే. నువ్వు ఎలా పడతావో నీకు తెలుసు కదా, చేపలు పట్టడం అదే. కానీ ఈసారి నేను చెప్తున్నాను, నేను చెప్పినందుకు చెయ్యి.
యేసుక్రీస్తు తల్లి ఏమన్నది? వాట్ ఎవర్ హీ టెల్స్ యూ టు డూ. అక్కడ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏమన్నది? ఆయన ఏది చెప్తే అది చెయ్యి. ఎందుకు? ప్రత్యక్ష జ్ఞానము, ప్రత్యక్ష జ్ఞానము, ప్రత్యక్ష జ్ఞానము. వెళ్ళమన్నప్పుడు వెళ్ళు, కూర్చోమన్నప్పుడు కూర్చో, నుంచోమన్నప్పుడు నుంచో. ప్రత్యక్ష జ్ఞానం. ఒబీడియన్స్, విధేయత చూపించు, విధేయత చూపించు. సో ఆ రోజు ఏమంటాడు పేతురుతో? క్యాస్ట్ యువర్ నెట్ ఆన్ ద అదర్ సైడ్. వాళ్ళయ్యి కానీ అవతలయ్యి. ఈసారి ఏం జరిగింది పేతురు జీవితంలో? రాత్రి అంతా కష్టపడినప్పుడు ఏదైతే పొందుకోలేకపోయాడో ఆ క్షణము, ఒక్క క్షణంలో ఎన్ని చేపలు వచ్చినాయి అంటే ఆయన పడవే మునిగిపోవడం మొదలైందంట. బరువు తట్టుకోలేకపోయింది. స్నేహితులందరినీ కూడా పిలవాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకో, నీ జీవితం ముందు అడుగులు వేయడం అంటే ఈ 2026 సంవత్సరంలో అటువంటి అడుగుల గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అటువంటి అడుగుల గురించి నేను మాట్లాడుతున్నాను. అడ్వాన్స్మెంట్ అంటే, ముందుకి అడుగులు వేయడం అంటే నీ శక్తితో చేసేటటువంటి కార్యములు కాదు, ఆయన శక్తి ద్వారా చేసేటటువంటి కార్యముల గురించి మాట్లాడుతున్నాను. అడుగులు వేయడం అంటే ఏదో అడుగులు వేసేస్తూ నడిచేస్తూ బిజీ అయిపోవడం కాదు. ఆయన సన్నిధిలో ఆయన స్వరము విను, ఆయన నడిపింపు కొరకు ఎదురు చూడు, ఆ ప్రత్యక్ష జ్ఞానము కొరకు అడుగు, కళ్ళు విప్పబడాలని ప్రార్థన చేసుకో. మతపరముగా కాదు. సంఘానికి వచ్చేసాను, అటెండెన్స్ అయిపోయి, అటెండెన్స్ కొరకు రావట్లేదు మనం సంఘానికి. ప్రత్యక్ష జ్ఞానము కొరకు ఆయన నుంచి పొందుకోవాల్సింది పొందుకో. ఈరోజు మనస్సులో పొందుకునేది కాదు నేను మాట్లాడేది, ఆత్మలో పొందుకో, ఆత్మలో పొందుకో. పాట పాడేటప్పుడు కూడా ఇమోషన్ పొందుకొని వెళ్ళిపోవడం కాదు, ఆ పాటలోంచి రావాల్సిన ప్రత్యక్ష జ్ఞానము పొందుకో. కొంతమంది పాటలు పాడతారు, ఎందుకు కొన్ని నాకు చాలా ఇష్టం పాస్టర్ ఆ పాట, ఎందుకు? ఇమోషన్ కొరకు. ఇమోషన్ నుంచి నీ జీవితం మార్చబడదు, పాటలోంచి రావాల్సిన ప్రత్యక్ష జ్ఞానము. ఆయన ఆరాధిస్తున్నప్పుడు తండ్రి దేవా తండ్రి దేవా అని పాడినప్పుడు ఆయన తండ్రి అయ్యున్నాడు అనే ప్రత్యక్ష జ్ఞానం రావాలి నీకు. ఆయన నా తండ్రి అయ్యున్నాడు, నాకు లేమి కలుగదు, నాకు లేనిది అనేదే లేదు, ఆయన నా తండ్రి అయ్యున్నాడు. అది రావాలి ఇక్కడ. దానిలో స్థిరపరచబడాలి. దానిలో స్థిరపరచబడలేదు అనుకో, ఆఖరికి మనకి మిగిలింది ఏంటి? కేవలం ఆ పాట మిగిలి ఉంటుంది. సో మళ్ళీ కష్టం వచ్చినప్పుడు ఏంటి? యూట్యూబ్ ఏదమ్మా, యూట్యూబ్ తీయండి, మళ్ళీ ఆ పాట వేయండి. ఎందుకు? ఆ మ్యూజిక్తో నాకు కదిలింపు వస్తుంది, ఆ మ్యూజిక్ నన్ను సంతోషపెడుతుంది. మ్యూజిక్ ఇవ్వండి, మ్యూజిక్ ఇవ్వండి, మ్యూజిక్లో చాలా శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను తక్కువ చేయట్లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి పాత నిబంధనలో చూస్తాము, కొత్త నిబంధనలో చూస్తాము. ఆయన సన్నిధి అనుభవించడానికి దేవుడిచ్చిన బహుమానం మ్యూజిక్. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా బహుమానాన్ని దేవుని కన్నా ఎక్కువ చేయొద్దు. బహుమానాన్ని దేవుని కన్నా ఎక్కువ చేయొద్దు. మ్యూజిక్ అనేది, మ్యూజిక్ ద్వారా నువ్వు వెళ్ళాల్సిన దేవుని దగ్గరికి, మ్యూజిక్ ద్వారా ఇమోషన్ దగ్గరికి కాదు. నేను ఇందాక అన్నాను కదా, స్కూల్కి వెళ్ళి స్కూల్ ద్వారా, క్లాసెస్ ద్వారా జ్ఞానము పొందుకోవాలి. అలాగే మ్యూజిక్ వాడుతున్నావు అంటే మ్యూజిక్ ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన స్వరం వినాలి. ఆ పాట ద్వారా సన్నిధిలో విను,
ఆయన మాట. ఆ మాటలో నీకు విడుదల, ఆ మాటలో శక్తి, ఆ మాటలో నీకు కావలసినటువంటి అభిషేకము. ఆయన సన్నిధిలో, ఆయన మాటలో నీకు కావలసిన ప్రత్యక్ష జ్ఞానము. ఎమోషన్స్తో ఆగిపోవద్దు, సత్యం వరకెళ్ళు. ఎమోషన్ టచింగ్, హార్ట్ టచింగ్ అని ఆగిపోవద్దు. హార్ట్ టచింగ్ సినిమా పాటల ద్వారా కూడా హార్ట్ టచ్ అవుతుంది చాలా మందికి. లోకంలో ఉన్న పాటల ద్వారా, లోకంలో ఉన్న డాన్సింగ్ ద్వారా, లోకంలో ఉన్న ఇవన్నీ కూడా అవుతాయి. గమనించండి, గుర్తుపెట్టుకో, డాన్స్ అవ్వు, కన్నీరు అవ్వు, ఇవన్నీ కూడా దేవుని కొరకు వాడవచ్చు. ఇవన్నీ దేవుని నుంచి వచ్చినాయి. కానీ లోకము దాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు మనం మళ్ళీ ఆత్మలోకి తిరిగి రావాలంటే అక్కడితో ఆగిపోకూడదు. దాని ద్వారా ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన వెలుగు చూడాలి, ఆయన సన్నిధి పొందుకోవాలి, ఆయన సన్నిధిలో జీవించాలి, సత్యములో నాటబడాలి, ప్రత్యక్ష జ్ఞానములో జీవించాలి. కానీ ఆ జ్ఞానం లేదనుకోండి, ప్రత్యక్ష జ్ఞానం, కొంతమంది ఎలాగ అనుకుంటారంటే, ఓ నేను పాటలు పాడినంతసేపు, లేకపోతే సంఘంలో ఉన్నంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నాను, సంతోషం, సమాధానం. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయానంటే ఇంకా దేవుని సన్నిధి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను. వదిలిపెట్టడం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, ఆఫ్రికాకి వెళ్ళినా, పల్లెటూరుకి వెళ్ళినా, దుబాయ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సన్నిధి నీ చుట్టూ ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. హల్లెలూయా. ప్రత్యక్ష జ్ఞానం. సో మన బైబిల్స్ ఎందుకు చదువుతున్నాం? ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? ఉపవాసం ఎందుకు చేస్తాము? ఎందుకు? ఆ ప్రత్యక్ష జ్ఞానము పొందుకొని స్థాపించబడాలని. 3 విషయాలు త్వరగా రాసుకోండి. ఇది హౌ డు యూ రిసీవ్ రెవల్యూషన్ నాలెడ్జ్? ప్రత్యక్ష జ్ఞానాన్ని ఎలా స్వీకరిస్తాం? నంబర్ 1, మొదటిది త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యము ద్వారా. Psalm 119:18 చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. చూచినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు. కన్నులు అంటే ఇక్కడ ఏంటి? శారీరకంగా మాట్లాడలేదు. అని కన్నులు తెరిసే ఉన్నాయి, చదువుతున్నాడు, కానీ నా కన్నులు తెరువు అంటున్నాడు. అంటే ఏంటి? ఆత్మీయ కళ్ళు తెరవబడాలని. Psalms 119:18 అది. హల్లెలూయా. రెండో విషయము, ఎలా తెలుసుకుంటావు ప్రత్యక్ష జ్ఞానం ఎలా పొందుకుంటావు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. త్రూ ద హోలీ స్పిరిట్. త్రూ ద హోలీ స్పిరిట్. 1 Corinthians 2:10 చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను చూడండి. 1 Corinthians 2:10. The Bible says the Spirit searches all things. Yes, the deep things of God. The Spirit searches all things. The deep things of God. దేవుని లోతైన విషయాలు తెలుసుకుంటావు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లోతైన విషయాలు తెలుసుకుంటావు. చూడండి, పరిశుద్ధాత్మ లేడనుకోండి, గుర్తుపెట్టుకో, ఈ బైబిల్ చదివినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా చదివితే ఇది కేవలం ఒక హిస్టరీ బుక్ లాగా ఉంటుంది నీకు, చరిత్ర పుస్తకం లాగా. కొంతమంది అందుకనే చరిత్ర పుస్తకం లాగే చదువుతారు, కథల కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఈ వాక్యములోంచి ఈ జీవము వస్తుంది. The scriptures become alive. పరిశుద్ధాత్మ దేవుడు లేడనుకోండి, సంఘానికి వచ్చినప్పుడు కూడా ఏదో లెక్చర్ వింటున్నట్టు ఉంటుంది, స్పీచ్. ఇది స్పీచ్ కాదు. ఎన్నోసార్లు చెప్పాను, ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బట్టి, అభిషేకము బట్టి నువ్వు ఒక వ్యక్తిని వింటున్నప్పుడు అది ఒక స్పీచ్ కాదు, ఒక లెక్చర్ కాదు. అది దేవుని యొక్క మాటలు నీ జీవితంలోకి విడుదలవుతున్నాయి. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ కమ్స్ అలైవ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు వింటున్నావు అనుకో, ప్రతి
ప్రసంగం కూడా నీ జీవితంలో అది ఒక మంటలాగా నువ్వు పొందుకుంటావు. అగ్ని వలె ఉంటుంది, అగ్నిలాగా ఉంటుంది నీ జీవితంలో. నీ హృదయంలో అది మండుతూ ఉంటుంది, మర్చిపోలేవు. నీ హృదయంలో నాటబడిపోతుంది అది. ఆ అగ్ని కాలుతూనే ఉంటుంది అప్పుడు. హల్లెలూయా. మూడోది తగ్గింపు ద్వారా, హ్యూమిలిటీ. జేమ్స్ చాప్టర్ 4:6, యాకోబు 4:6. ఆయన ఎక్కువ కృపనిచ్చిన అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఎవరికి కృప అనుగ్రహిస్తాడంట? దీనులకు. ఇంగ్లీష్లో హీ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్ అని ఉంటుంది. సో గమనించండి, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవుడు అయినా కూడా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నా కూడా తగ్గింపు చాలా ముఖ్యం. ఈ సమయంలో మీ అందరి కోసం ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 901010363687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 9112020319550991. IFSC కోడ్ UTIB 00017998 యాక్సిస్ బ్యాంక్. 91702003195591. IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఖమ్మం పట్టణ మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.